న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. సో రంగరాజు గారు, ప్రధానంగా టీడీపీ ఆరోపణ, సో కేంద్రం సహకారం లేకుండా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఏ అంశాలు జరిగే అవకాశం లేదు. సో ఎలక్షన్ కమిషనర్ ను కూడా మార్చారు. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఏపీ డీజీపీని కూడా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సో బీజేపీ నాయకులు కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ కలిసి దరఖాస్తు చేసి ఒక పిటిషన్ ఇచ్చారు. ఏపీ డీజీపీని మార్చాలని చెప్పి బీజేపీ నాయకులు ఒక పిటిషన్ ఇచ్చారు. సో కేంద్రం సహకారం లేకుండా ఇప్పుడు జరుగుతున్నవన్నీ జరిగే అవకాశం లేదు, అన్ని రకాలుగా అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఏమంటే బీజేపీకి ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్లే చెప్పారు ఎక్కడ గెలవరని చెప్పి అని చెప్పేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మేము పోయి అక్కడ ఏదో డేటా కానీ అవి కానీ మేము చేస్తాను ఎట్లా అనుకుంటాం? అసలు ప్రజాస్వామ్యంలో మొత్తంగా బీజేపీకి పట్టు కొమ్మ ప్రజాస్వామ్యం. మా సిద్ధాంతంలోనే ప్రజాస్వామ్యం ఫస్ట్ అంకంలో ఉన్నది. కాబట్టి మేము డేటా చోరీ చేయాల్సిన అవసరం కానీ డేటాని తప్పు చేయటం కానీ మాకు అనవసరం, మాకు అలవాట్లేదు. డీజీపీ అంటారా, మేము అనేక సార్లు ఆయనకి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కాకినాడలో మహిళా కార్పొరేటర్ పైన మాన్యులు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత మా కన్నా లక్ష్మణ్ గారి ఇంటిపైన చేసినటువంటి దాడి, వీటన్నిటిని పెట్టి అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చినా సరే అసలు పోలీసు వారి స్పందనే లేదు. నేను వెళ్ళి దాదాపు 2-3 పిటిషన్స్ డీజీపీ గారికి ఇచ్చారు. డీజీపీ గారు ఒక్కోసారి లేని కూడా లేరు. ఎందుకు ఏమిటని విచారణ చేయడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఇంకో సమస్య ఏంటంటే పోలీసు వారు ఈ రోజున, నేను గట్టిగా అన్నను కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఉన్నారనేటువంటిది మాకు గట్టి నమ్మకం. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్స్లోనూ మేము కంప్లైంట్స్ పెట్టాం. ఒక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసింది పాపాన పోలే. అలాంటప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇట్స్ కమిటెడ్ పోలీసా, నాన్ కమిటెడ్ పోలీసా, ఇండిపెండెంట్ పోలీసా? ఎందుకంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రోజున కేంద్రంలో ఎలక్షన్ కమిషన్కి మేము ఇచ్చాం. ఎందుకని ఇచ్చాం? మేము సరైనటువంటి నిష్పక్షపాతమైన ఎలక్షన్స్ జరగాలి. అది ఎవరు గెలుస్తారనేటువంటిది మాకు కాదు, ప్రజలు నిర్ణయం చేస్తారు ఎవరు గెలవాలి ఎవరు గెలవకూడదు అనేటువంటిది. అంతేకాని మాకేమి ఈ డేటా కానీ మిగతా విషయాలు కానీ మేము చెప్పి మేమేదో చేశాం, ఏ త్రిమూర్తులు అని చెప్పి అంటారు. మేము త్రిమూర్తులో మేము లేము. త్రిమూర్తులు ఉన్న వాళ్ళు ఎవరు? ప్రాంతీయ పార్టీ త్రిమూర్తులుగా ఉన్నారు, వాళ్ళు చూసుకోవాలి. కానీ మాకు సంబంధం ఏంటి త్రిమూర్తుల్లో? ఈసీని మేము ఎప్పుడు కూడా ఈసీని మేము మా యొక్క విషయాల పైన ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని మేము ప్రజల పక్షాన మాట్లాడతాం కానీ, ప్రజాస్వామ్య పక్షంగా మాట్లాడతాం కానీ, ఓట్లు అందరూ వెయ్యాలని మాట్లాడతాం కానీ కొంతమంది ఓటు తీసారని మాత్రం మేము మాట్లాడడం మాకు అలవాటు లేదు, మా సంస్కృతి కాదు అసలు అది. ఫామ్ 7ల వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశాలకు సంబంధించి బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు? సో దీన్ని తక్కువగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో దాదాపు తక్కువ దరఖాస్తులు కాదు, ఒక చోట నుంచే వచ్చే దరఖాస్తులు అని దానికి సంబంధించి క్రిమినల్ కేసులు కూడా నడుస్తున్నాయి. సో దానిపైన కూడా పోరాడే ప్రయత్నం చేస్తుందా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో? మీకు చిన్న విషయం మనవి చేస్తానండి. మీకు చిన్న విషయం మనవి చేస్తా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నేను ఫస్ట్ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చిన డేటా 3,69,00,000 మంది ఉన్నారని చెప్పి మాకు అంచనా ఇచ్చారు. రెండో మీటింగ్కి వెళ్ళేసరికి 3,49,00,000 మంది ఉన్నారన్నారు. మరి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 20 days లో 20 లక్షల ఓట్లు ఎక్కడ పోయినాయి? దీని మీద మేము అడిగాం, దీని మీద ఎంక్వైరీ చేయమని అడుగుతున్నాం. మేము ఎవరు తప్పు చేసినా సరే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్య తీసుకోవలసిందే. వాళ్ళ పార్టీని అవసరమైతే ఎలక్షన్ కమిషన్ రస్టికేట్ చేయాల్సిన అవసరం ఉన్నది, ఎందుకైనా మంచిది. భవిష్యత్తులో ఎటువంటివి ఎప్పుడు కూడా అక్కర కాకూడదు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఓటు హక్కు లేని పరిస్థితి క్రియేట్ చేయకూడదు ఏ రాజకీయ పార్టీ అయినా సరే. నేను తెలుగుదేశాన్ని అంటలేదు, టీఆర్ఎస్ అంటలేదు, కాంగ్రెస్ అంటలేదు, జనసేన అంటలే, ఏమనంటలే. ప్రజల పక్షాన ఇది అన్యాయం, అక్రమం. ఇంకో విషయం మనం చేస్తాను అంటే ది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 43 కమ్స్ ఇన్ టు ప్లే. 43 కమ్స్ ఇన్ టు ప్లే వచ్చినప్పుడు డేటా ఎక్కడైతే చోరీ జరిగిందో అక్కడే కంప్లైంట్ లాంచ్ చేసిన అవసరం ఉన్నది. దిస్ ఇస్ యాక్ట్. ఈ యాక్ట్ ని మనం కాదంటామా? యాక్ట్ పాస్ చేసి ఎప్పుడు పాస్ చేసిన 2000 సంవత్సరంలో పాస్ చేశారు. కాబట్టి ఈ యాక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా
అమలు పరచాల్సిన అవసరం ఉన్నది. Yes. అందుకనే మేము చెప్తున్నాం ఇక్కడ పోలీస్ వారు సరైన పద్ధతి ఇన్వెస్టిగేట్ చేస్తారని నమ్మకంలే. రెండో విషయం అనేది తెలుసుకోనండి, ఇప్పుడు రెండు ప్రభుత్వాలు సిట్ వేసాయి. సిట్ వేసిన దగ్గర కాల పరిమితి ఉందా? కాల పరిమితి లోపల ఇవ్వాలని చెప్పి ఏమైనా ఉందా? కాల పరిమితి లేకుండా కనుక ఉన్నట్టయితే ఇది ఎప్పటికి జరిగాను ఎవరైతే ఓట్లు పోనీ అనుకుంటారో వాళ్ళు ఓట్లు వేసిన అధికారం ఉన్నదా? వాళ్ళు ఓట్లు వేసిన పరిస్థితి ఉన్నదా? అది కనపట్టం లేదు. కాబట్టి నా మన వల్ల ఏంటంటే రాజకీయ పార్టీలు ఎవరి మీద వాళ్ళు నిరాపణ కాదు కావాల్సింది. ఎస్ రైట్. జీరెడ్డి గారు, అసలు ఫామ్ 7ల విషయంలో ఏం జరుగుతోంది? ఒక రోజులోనో 2 రోజుల్లోనో లక్షల్లో దరఖాస్తులు రావడం, సో దాన్ని ఒక పక్క 59 లక్షల ఓట్లు తొలగిపోయాయని యాడ్ అయ్యాయని చెప్పి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అయింది అనుకోవాలి? అసలు ఒకప్పుడు అంటే ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు, ప్రింట్ మీడియా ఉన్నప్పుడు విషయాలు తక్కువగా వెలుగులోకి వచ్చాయి. అంటే ఈ రోజు జరిగిన అంశం రేపటికో 2 రోజుల తర్వాత వచ్చేది. ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వచ్చిన తర్వాత నిమిషానికి ఏం జరుగుతుందో వస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ముందు ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టాలి. ఎందుకంటే ఇప్పుడు అధికార పక్షం వచ్చేసరికి ప్రతిపక్షం మీద మీరు ఫామ్ 7 డిలీట్ చేస్తున్నారు వారు అంటున్నారు, ప్రతిపక్షం వచ్చేసరికి డేటా తీసుకొని మీరు ఉపయోగించుకున్నారు వీళ్ళు అంటుంటే ఎలక్షన్ కమిషన్ కి పర్టికులర్ గా పోయి మెమరాండం ఇచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. సుయోమోటోగా తీసుకొని ఈ రోజు ఎందుకు ఎంక్వైరీ చేయకూడదు అంటే ఇక్కడ కూడా మళ్ళీ అనుమానాలు వస్తుంది. ఎలక్షన్ కమిషన్ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అయినప్పటికీ కూడా మరి బీజేపీ మన ఆడిస్తుందా? ఎందుకంటే ఇది తెలంగాణలో మనము చూడటం జరిగింది. 20 లక్షల పైగా ఓట్లు తొలగించినది ఎలక్షన్ కమిషన్ వచ్చి చెప్పింది. మరి దాని ఒక్క నిమిషం దినకర్ గారు సర్లేండి, సరే మీరు ఒక్క నిమిషం ఆగండి సార్, మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. మరి 20 లక్షల ఓట్లు పైకి పోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత చెప్పించారా? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయలేదు అనుకున్నారా? మరి ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఒక సిట్ వేయలేకపోయింది? ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ ఓట్ల మీద ఎందుకు సిట్ వేయలేకపోయింది? ఈ రోజు హైకోర్టుకి వేసడం జరిగింది. సరే హైకోర్టులో ఎప్పుడో తీర్పు వస్తుంది. ఈ రోజు అయితే ఎంజాయ్ చేస్తుంది అయితే గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇక్కడ కాంగ్రెస్ రాకుండా సమ్మయ్య గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యము, హక్కులు, గిక్కులు, ఓట గురించి ఇంతగా చెప్పుకొస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్ మీరు ప్లీజ్. 20 ఇన్ని ఓట్లు పోయని తెలిసిన తర్వాత మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు సిట్ వేయలేకపోయిందండి? ఇక్కడ జరిగింది. ఒక్క నిమిషం ఆగండి సార్, ఎందుకు మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అవుతారు? బహిరంగ ప్రకటనలు చేసిండ్రు. ఏం లాభం బహిరంగ ప్రకటన చేస్తే? వాట్ ఈస్ ద యూజ్? ప్రకటన చేశారండి. సమ్మారావు గారు ఒక్క నిమిషం సార్, అప్లై చేసుకో సార్ ఒక్క నిమిషం సమ్మారావు గారు. మీరేం చేసిండ్రు? మేము అప్లై చేసుకోమన్నారంటే ఏం చేశారంట? మరి ఎలక్షన్ కమిషన్ చేసుకున్నప్పుడు ఎన్నికలు పోస్ట్ పోన్ చేసే అధికారం వాళ్ళకు ఉంది కదా, చేశారా? మొత్తం అయిపోయిన తర్వాత సారీ చెప్తారా? అదే విధంగా ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు మాట్లాడతారా? మా సంపత్తు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని చిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటనకి ఎవరైనా సస్పెండ్ చేస్తారు కొంత పీరియడ్, ఏకంగా మెంబర్షిప్ రద్దు చేస్తారా? వీళ్ళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది ఇది, వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడింది కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. రెండోది ఏపీ విషయానికి వస్తే సార్ మీరు ఆగండి సార్, ఎందుకు ఇంటర్ఫియర్ అవుతారు? మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు కదా మేము, ప్లీజ్ వెయిట్ చేయండి సార్. నా పేరుతోటి మాట్లాడినా మీ పేరుతో మాట్లాడక ఎవరి పేరు మాట్లాడాలి? మీరు చర్చల్లో పాల్గొన్నప్పుడు మీ పేరు కాకుండా ఎవరి పేరు మాట్లాడాలండి? మీరు చెప్పండి సార్, మీరు టర్న్ వచ్చినప్పుడు. సో ఇది ఏపీ విషయానికి వచ్చేసరికి ఫామ్ 7 వాళ్ళు ఇంకోటని వీళ్ళు అంటున్నప్పుడు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? సరే రేపు కూడా మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకసారి చెప్పాలనుకుంటున్నారు, మళ్ళీ ఏపీకి కూడా ఒకసారి చెప్పాలనుకుంటున్నారు. అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఈ రోజు జాతీయ స్థాయిలో కూడా ఎలక్షన్ కమిషన్ కి సమాచారం ఉంది కదా. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చారు. అదేవిధంగా ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మొత్తం విషయాలు నోటీస్కి వెళ్తుంది. ఇంత జరుగుతున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ముందుకు వచ్చేసి దాని నివారణ చర్యలను చేపట్టాలి, లేకపోతే 2 పార్టీలకు వార్నింగ్ అని ఇవ్వాలి? ఇది ఏం చేయకుండా పోతే ఎలా పరిస్థితి? ఈ రోజు ప్రాంతీయ పార్టీలు వారు చూడు ఎంత చక్కగా చెప్తున్నారో, ప్రాంతీయ పార్టీలకే మనుగడ ఉంటుంది, జాతీయ పార్టీలకు ఉన్నదంటే ఎందుకు ఉండదు? ఇలా మీరు మతాలని, ప్రాంతాలని, విద్వేషాలను రెచ్చగొట్టేసి జనాలను చేతిలో పెట్టుకొని జాతీయ పార్టీలకు ఒక ఏమవుతుందంటే వాళ్ళ ఓట్లను తొలగించుకుంటూ పోతే ఇంక ఎట్లా మనుగడకు వస్తుంది? అది కరెక్ట్ కాదు. జాతీయ పార్టీలను తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ తెలంగాణ ఇచ్చింది కూడా జాతీయ పార్టీ అనే సంగతి మర్చిపోవద్దు. కాంగ్రెస్, బీజేపీ కలిసే ఇచ్చినవి. మీరు పోరాటం చేసినా కూడా ఆ విషయం మర్చిపోవద్దండి మీరు. సమ్మారావు గారు, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రతి దానికి మూలాలు తెలంగాణలో ఉన్నాయి. 25 లక్షల ఓట్లు ఏ విధంగా తొలగించి ఎన్నికలకు వెళ్లి నగ్గారో అటువంటి అవకాశం అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా కల్పించే ప్రయత్నం చేయాలి. సో ఇందులో భాగంగానే వైసీపీ ఫామ్ 7 తో ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఇది టీడీపీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. సమాధానం చెప్పు మేడం.
ఆడలేక మధ్యలో ఓడే అనే పరిస్థితులలో వాళ్ళు ఓటమి అంచుకు చేరుకున్నారు. జాతీయ స్థాయిలో పొత్తంటున్నారు కాంగ్రెస్ పార్టీ తోటి, ఏపీ కాడికచ్చతోటి. ఆ పార్టీని ఈ పార్టీ నమ్ముతలేదు, ఈ పార్టీని ఆ పార్టీ నమ్ముతలేదు, మాకు ఎవరితోటి పొత్తులు లేవని చెప్పుకుంటున్నారు. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో అక్కడ ప్రభుత్వం పనిచేస్తున్నది కాబట్టి వాళ్ళు అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయ చతురత కలిగినటువంటి వ్యక్తి, రెడ్ హ్యాండెడ్ గా అన్ని విషయాలలో పట్టుబడి ఇవాళ ఇతర పార్టీల మీద, ఇతర ప్రభుత్వాల మీద నిందలు మోపడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రాష్ట్ర రాజకీయాలకు రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ప్రజాస్వామ్య బద్దంగానే ప్రజల అంతిమ లోపాయకారి ఇప్పుడు ఆ సోదరుడు మాట్లాడుతున్న గురించి జాతీయ పార్టీ దాదాపు ఎన్నో సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కనీసం ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ ప్రాంతంలో ఓట్లు లేకుండా పోయినాయి అనేది ఒక నెట్వర్క్ ఉన్నటువంటి సిస్టమ్ ఉన్నటువంటి వాళ్ళు కేవలం అది ఏం చూసుకోకుండా కేవలం ఓట్ల కాడికి పోయి మాదేదో ఓటు లేదనుకొని చెప్పి ఉండేటువంటి దుర్మార్గమైన స్థితిలో ఆ పార్టీ పడిపోయింది. అందుకోసానికే వీళ్లకు రాజకీయాల మనుగడ లేదు అనే విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఒక ప్రధానమైన ఒక చిన్న ఏపీ డీజీపీ ఠాగూర్ తొలగింపు అంటూ మీడియాలో వచ్చిన ఒక కథనం. సో తెలంగాణ టీఆర్ఎస్ సంబంధించిన మీడియాలో వచ్చిన కథనం ఇది నేరుగా టీఆర్ఎస్ ఏంటి సంబంధం అని అడుగుతున్నారు టీడీపీ నాయకులు. సో ఇలాంటి అంశాలన్నీ కలిపి అందరూ కలిపి మీకు తెలియని విషయం కాదు. మన రాష్ట్రంలో కూడా మన ఎన్నికలు జరిగినటువంటి సందర్భాలలో ఎక్కడనన్నా ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని, కలెక్టర్లు గాని, ఎస్పీలు గాని ఎటన్నా ఏకపక్షంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కు వివిధ రాజకీయ పార్టీలు కంప్లైంట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది నిర్ణయం తీసుకుంటది. ఆ అధికారిని అక్కడి నుంచి మార్చండి, వేరే అధికారిని నియమించండి అని ఎలక్షన్ కమిషన్ కు అధికారాలు ఉంటాయి. అది ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం గాని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ డీజీపీని మార్చారు. మా మీద మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నేను అందుకే చెప్తున్నా, తప్పులు చేసి మోసాలు చేసి ఇతరుల మీద నిందలు మోపడం అనేది అది మానుకోవాలి. ప్రజలు చాలా చైతన్యవంతులైన్లు, తెలివి కళ్ళ వాళ్ళైన్లు. చాలా మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అర నిమిషంలో ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకునే అటువంటి సౌకర్యాలు వచ్చినాయి. మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఇంకా మేమేదో ఈ మంది మీద బురద చల్లుతాము, రాజకీయాల్లో బతుకుతామంటే సాధ్యమయ్యేది కాదు. చిన్న విరామం తీసుకున్నాం. సంబంధం లేదమ్మా, ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల్ని బీజేపీ నాయకుల అసహనాన్ని అర్థం చేసుకుని అటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా అందరికీ తెలిసిన విషయం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. పరిస్థితుల్లోనే ఎన్నికల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురవుతాయని ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి మేము ఫిర్యాదు చేశామంటున్నారు. సో ఒక్కసారి టీఆర్ఎస్ నాయకుల వర్షన్ కూడా తీసుకుంటే సాధారణంగా ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇటువంటి మార్పులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఊహించి వేసిన వార్త అంటున్నారు. సరే, షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు. ఈ లోపలే ముందే డప్పు డోలు సన్నాయి ఎందుకు వాయిస్తున్నారు? ఎవరు వాయిస్తున్నారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎంత నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన వ్యక్తి అతని ట్రాక్ రికార్డ్ చెప్తుంది. అదేవిధంగా అక్కడ కూర్చొని డాటా సంబంధించిన అంశంలో అక్కడ డీజీపీ ఏం మాట్లాడితే, కడపలో ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు ఆయన ఫైల్ బయటికి తీస్తే 2 రోజుల నుంచి నోరు మూతపడిపోయింది. ఎందుకంటే ఏ విధంగా ఆయన కరప్షన్ చేశాడు, పోలీసుల దగ్గర నుంచే వసూలు చేసిన డబ్బులు ఏ విధంగా కరప్షన్ చేశారు. అక్కడ డీజీపీలకి సంబంధించి అంతరం ఏదైతే ఒక వ్యత్యాసం, ట్రాన్స్పరెన్సీ ఎవరి మధ్య ఏంటనేది ఒకటి. రెండోది స్పష్టంగా ఒకటి చెప్పదలిచాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఏ 60 లక్షల ఓట్లు ఏ దొంగ ఓట్లు ఉన్నాయి అయ్యి అని చెప్పారు. ఎలక్షన్ కమిషన్, ఎగ్జిస్టింగ్ ఎలక్షన్ కమిషన్ తీసేసి కొత్తగా వేసిన ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేసి అటువంటిది ఏమి జరగలేదు, ఇది అబద్ధమో అనేటటువంటి ప్రకటన వారు చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికే మా దగ్గర దొంగతనం చేసిన డాటా, ఇందాక గౌరవ పెద్దల బీజేపీ నాయకులు చెప్తున్నారు,
డాటా దొంగతనం జరిగితే డాటా దొంగతనం జరిగింది, మా డాటా దొంగతనం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఓనర్ ఇక్కడ సెక్షన్ 6672 ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ఒకసారి చదవండి. డాటా ఓనర్ కి సంబంధించి అబ్యూజ్ అయితే, ఆ ఓనర్ సంబంధం లేకుండా యాక్సెస్ చేస్తే, దాన్ని దొంగతనం చేస్తే అదండి అక్కడ ఉంది. కాబట్టి డాటా ఓనర్ మేము మా డాటాని తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ పోలీసుల ద్వారా దొంగతనం చేసింది. దొంగకి విచారణ చేసే అధికారం లేదు, దొంగకి విచారణ చేసే అధికారం లేదు. ఇక్కడ తాను చెడిన కోతి వనమంతా గడిచిందని ఈ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ప్రశ్నపట్టింది. ఈ వనంలో చెడిన కోతులు తయారు చేసుకుంది. ఇక్కడ భ్రష్టు పట్టియాలని ఆంధ్రప్రదేశ్ ని రాజున్నాడు. ఈ చిల్లర వేషాలు ఈ వానరాలన్నింటినీ తరివి తరివి కొడతారు. ఇక్కడ ఉండేటటువంటి వానరాలు చిల్లర వేషాలు వేసే వానరాలను తరివి తరివి కొడతారు. ఒక విషయాన్ని స్పష్టం చెబుతున్నాను, ఇవాళ కేంద్రంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ పాస్ చేయకుండా నిలుపుదల చేసినటువంటి దేశానికి ఏ సంకేతం ఇస్తున్నారు? ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం డాటా చోర్యం చేస్తుంది అనేటటువంటి విశ్వవ్యాప్తం అవుతుంది, ప్రపంచం మొత్తం అనుకుంటుంది. ఇక గూగుల్ ఉండదు, మైక్రోసాఫ్ట్ ఉండదు, అన్ని కంపెనీలు తెలంగాణ నుంచి పారిపోయే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం దొంగలయ్యి కంపెనీల యొక్క డాటాని చోరీ చేసే కంపెనీలు మారిపోయి ఇటువంటి దుర్మార్గమైన గవర్నర్ ద్వారా చర్యలు తీసుకోవాలి, తెలంగాణ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలి. ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసి పార్లమెంట్ ఎన్నికలతో పాటు వెళ్ళి నిరూపించుకోమనండి. 25 లక్షల ఓట్లు ఎత్తేసి గెలవటం మొగతనం కాదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో రమ్మనండి, దమ్ముంటే రద్దు చేసి ఎలక్షన్ తర్వాత మీకు మీరే రద్దు చేసుకోబోతున్నారు. నాయకులు మాట్లాడుతూ గెలుబడి చెప్పుకోవడం సిగ్గుండాలి. దినకర్ గారు ఫార్మ్ 7 వల్ల టీడీపీ వచ్చిన నష్టం రద్దు చేసి పార్లమెంట్ ఎన్నికలతో పోటీ పెట్టబోయే చూద్దాం. ఒక్క నిమిషం ఫార్మ్ 7 అంశాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ టీడీపీకి వచ్చిన నష్టం ఏంటి? ఫామ్ లను ఉపయోగిస్తారు. ఎలక్షన్ కమిషనర్ కూడా ముందుకొచ్చి అటువంటిది ఏం జరగలేదని చెప్తున్నా కూడా టీడీపీ ఎందుకు భయపడుతోందని అడుగుతున్నారు వైసీపీ నాయకులు. ఇవాళ డేటా దొంగతనం చేసి మా డేటా దొంగతనం టీడీపీ భయపడాల్సిన అవసరం లేదు. దొంగలు పట్టుకున్నాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ ద్వారా ఏజెంట్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి భవన్ నుంచి ఫామ్ 7 అలాగే లోటస్ పాండ్ నుంచి వచ్చిన ఫామ్ 7 మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే 35 కేసులు పెట్టింది. ఈ దొంగలు, ఇది డాటా చోర్యం, ఇది సైబర్ క్రైమ్. ఇవాళ ఫామ్ 7 అప్లోడ్ చేసినటువంటి టీఆర్ఎస్ సైబర్ క్రైమ్, ఫామ్ 7 అప్లోడ్ చేసినటువంటి వైసీపీది సైబర్ క్రైమ్. దీన్ని చూస్తా ఊరుకున్న కేంద్ర ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో నరేంద్ర మోడీ సైబర్ క్రైమ్ కి వేతనం ఇచ్చేటటువంటి వ్యక్తి. ఇవాళ గవర్నర్ గారు కూడా మేల్కోవాలా. ఇంత దౌర్భాగ్యంగా, ఇంత దుర్మార్గంగా ఒక తెలంగాణకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఛానల్లో ఆంధ్ర డీజీపీ మార్పు గురించి మాట్లాడారంటే కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడా? కేసీఆర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడా? కేసీఆర్ ఉన్న ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ కి, కేసీఆర్ ఉన్న ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా తెలంగాణ టిఆర్ఎస్ ప్రసార మాధ్యమాలు ఏమన్నా అఫీషియల్ గెజెట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనా? ఈ విధమైనటువంటి కుట్రలతో కూటమితో ఏం చేయలేరు. ఫెడరల్ ఫ్రంట్ అంతా ఫెడరల్ స్పీడ్ తూర్పు పడుతున్నారు. ఇదే ఇవాళ న్యూస్ లో చర్చ. మొత్తానికి అన్ని పార్టీలకు ఉండే యాప్ ని వివాదాస్పదం
చేయడం, ఫామ్ 7ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ఇక డీజీపీ ఠాకూర్ విషయాన్ని మాట్లాడడం, ఇవన్నీ మూడు పార్టీలు కలిసి ఉన్నాయనే అంశాన్ని ప్రజలకు క్లియర్ గా అర్థమవుతోంది. ఇవన్నీ మూడు పార్టీలు కలిసే ఆపరేట్ చేస్తున్నాయి. దీని కేంద్రంగా బీజేపీ కేంద్రంగా నడుస్తుందని